నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. 144 కోట్ల 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. మంగళగిరిలో జనసేన పార్టీలో చేరిన పలువురు ఆర్యవైశ్యులు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని కొత్త సభ్యులకు ఎమ్మెల్సీ నాగబాబు పిలుపు. జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కూటమి ప్రభుత్వం గుండెల్లో గుబులు మొదలైంది. విమర్శలు గుప్పించిన మాజీ హోంమంత్రి తానేటి వనిత. మన్ కీ బాత్ లో నర్సాపురం లేస్కలను ప్రస్తావించిన ప్రధాని మోదీ. ప్రధాని ప్రశంసలపై సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలియజేసిన సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖల ద్వారా సుమారు 144 కోట్ల 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఆత్మకూరు మండలంలో 19 కోట్లతో 76 పనులను ప్రారంభించామని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో 336 పనులకు 65 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. 1 కోటి 40 లక్షల రూపాయల నిధులు కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు. జరిగేటువంటి కార్యక్రమం కొంత ప్రత్యేకత ఉంది. నడిగడ్డ అగ్రహారం అనేటువంటిది మామిడూరులో భాగం. గిరి చెప్పినట్లు మామిడూరులో జరిగే కార్యక్రమాలకి, రాజకీయ కార్యక్రమాలన్నిటికీ కూడా నడిగడ్డ అగ్రహారం ఈ ప్రాంత ప్రజలు, అలాగే వీళ్ళందరికీ నాయకుడిగా రామకృష్ణయ్య, వీళ్ళందరూ ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ఈ రోడ్డు విషయం కూడా దాదాపుగా ఒక 3-4 దఫాలుగా వస్తే దాన్ని ఎస్టిమేట్లు వేయించి పెట్టాం. ఎప్పుడన్నా అవకాశం వస్తుందేమో, అవకాశం వచ్చినప్పుడు ఈ రోడ్డు మనం తప్పకుండా చేయాలి. చేజర్ల మండలంలోనే ఒక రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాం. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి వారిచ్చిన నిధుల వల్లనే ఈ రోజు ఈ కార్యక్రమం మొదలవుతూ ఉంది. చాలా రోడ్లు అడిగాం, వాటిల్లో ఈ రోడ్డు కూడా ఒకటి. నడిగడ్డ అగ్రహారంకి 60 లక్షల రూపాయలతో ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశాం. నడిగడ్డ అగ్రహారంలో పనులు జరిగాయనంటే గతంలో బొల్లేని కృష్ణయ్య గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, తర్వాత నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు నేను శాసనసభ్యుడిగానే ఈ గ్రామాలకి రహదారులు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి మాట. ఇది వాస్తవం. చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చాలా మంది చెప్తూ ఉంటారు. మాటలకు పరిమితమైనటువంటి ప్రభుత్వం కాదు. కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ ఏకమై గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మీరు కృషి చేయాలి అని చెప్పి శాసనసభ్యులుగా, మంత్రులుగా మాకు ఆదేశాలు ఇచ్చి, గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పనులు చేస్తున్నాం. ఇవాళ ఒక నడిగడ్డ అగ్రహారం, ఇది ఒక మజరా విలేజ్. మామిడూరుతో పోలిస్తే ఇది ఒక మజరా విలేజ్. మజరా విలేజ్కే సిమెంట్ రోడ్డుకి గతంలో తారు రోడ్డు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి 60 లక్షల రూపాయలు ఇచ్చామని అంటే దీనిలో ఈ ప్రభుత్వం యొక్క ఔదార్యం, గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మీరు గమనించండి అని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను. మామిడూరు గ్రామంలో కూడా ఇంటర్నల్ రోడ్స్ కింద 95 లక్షల రూపాయలు పనులు మంజూరు చేశాం. పనులు కూడా జరుగుతాయి. అలాగే పంచాయతీరాజ్లో చేజర్ల మండలంలో 130 పనులు మంజూరు చేశాం. 130 పనులకి అయ్యేటువంటి ఖర్చు 8 కోట్ల 82 లక్షల 47 వేలు. అంటే దాదాపుగా 9 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు చేజర్ల మండలంలో పనులు మొదలవుతున్నాయి చేశాం. మొత్తం ఆత్మకూరు నియోజకవర్గంలో నేను ఇప్పుడు వాసిల్లో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నా, 761 పనులు మంజూరైనవి. పంచాయతీరాజ్ విభాగంలో ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నాయకత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో
మీకు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి మంత్రిగా వచ్చాక 78,62,00,000 రూపాయల పంచాయతీరాజ్ రోడ్లకి నిధులు తెచ్చాం. మొదలు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. 5 సంవత్సరాలు కాదు ఇవి. 1 సంవత్సరం గడువులో ఇచ్చిన మంజూరు 144,50,00,000 రూపాయల పనులు తొలి సంవత్సరం మనం మంజూరు చేసుకుని ఆత్మకూరు నియోజకవర్గంలో పనులు చేపట్టామంటే పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలంటూ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సూచనను బలంగా సమర్థిస్తున్నట్లు ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. తెలుగువారి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుణ్ణి ఆ విధంగా గౌరవించుకోవాలని ఆయన అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో చార్టెడ్ అకౌంట్స్ పెనుకొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ గతంలో ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని పక్కన పెట్టి గోదావరి జిల్లాలోని ఒక తాగునీటి ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే పొట్టి శ్రీరాములు పేరు పెట్టారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు అనగానే మొదట గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మాకు అక్కడ పొట్టి శ్రీరాములు గారు విగ్రహం ఉండేది. ఆ టైంలో నేను హిస్టరీ కూడా చదువుకున్నాను కాబట్టి ఆయన ఎంత త్యాగం చేశారు ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర. నిరాడంబరంగా ఎలా ఉండాలి అని యాదృచ్ఛికంగా కాలేజీ ఆర్యవైశ్యుల సంఘానికి సంబంధించిన ట్రస్ట్ది చక్కగా చదువుకున్నాం. అక్కడ పాస్ అయ్యాం. ఆ తర్వాత లా చదివాం. ఆ శ్రీరాములు గారి విగ్రహం ఎప్పుడు చూస్తూ దండం పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంత గౌరవం ఆయనంటే. మీరందరూ కూడా ఆర్యవైశ్యులు గర్వంగా ఆయన్ని తలుచుకుంటే ప్రతి ఆర్యవైశ్యులే కాదు ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గర్వంగా ఛాతీ విరుచుకొని మా పొట్టి శ్రీరాములు గారు అని చెప్పుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తి ఆయన, మహానుభావుడు. అన్నిటికన్నా అత్యంత దారుణమైన విషయం, మనల్ని చెన్నైలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వాళ్ళని చాలా చులకనగా చూసే రోజుల్లో ఆయన ఓ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అంటే చులకనగా చూస్తారని కదా, కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పి ఎంతో కష్టపడినా ఎన్ని ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో నిరాహార దీక్ష చేశారు 58 రోజుల పాటు. అలాగే నిరాహార దీక్షలోనే ఈ దేహాన్ని చాలించి చనిపోయారు. కానీ ఆయన మరణం వృధా కాకుండా ఇవాళ మనందరం ఇంత హ్యాపీగా ఇంత గర్వంగా బతుకుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ ఆయన వల్లే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయనకి రుణపడి ఉండాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతం, మన జనసేన సిద్ధాంతం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎంతసేపు నాకు నేను అనకుండా ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషో, ఎలాంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి నాకు కూడా తెలుసు. ఒక తమ్ముడిగా కాదు, ఒక నాయకుడిగా, ఒక జన సైనికుడిగా ఆయనకి ఎప్పుడూ విశ్వాసంతో ఉండి పార్టీ అభివృద్ధికి, పార్టీలో ఉండే కార్యకర్తలు మిగతా అందరికీ కూడా నేను చేదోడు ఓదురుగా ఉంటానని మీ అందరికీ చెప్తున్నాను. మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి, ఎన్నో ప్రభుత్వ పథకాలు జరుగుతుంటాయి. ఎంతసేపటికి అతను ఒక సీఎంగా ఉండి నా పేరు, నా యొక్క ప్రతిదానికి మీకు ఇంతకుముందు గవర్నమెంట్లో చూసుంటారు. జగనన్న గోరు ముద్ద, జగనన్న అదొకటి, జగనన్న ఏదో ఒకటి, అన్ని పేర్లు అతనే. అది కాదు కదా. మన మహానుభావులైన నాయకులకి, మహానుభావులైన దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల పేర్లు పెట్టుకోవటం, వాళ్ళని తలుసుకోవటం అనేది మన కనీసపు ధర్మం. ఆ విషయంలో మాత్రం మనందరికీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం సంతోషపడాలి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన 5 గోదావరి జిల్లాలకి వాటర్ ప్రాజెక్టు జలధార, పొట్టి శ్రీరాములు జలధార అనేటువంటి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి దానికి ప్రజలందరికీ నీరు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే మా నాయకుడు ఒక మహానుభావుడి పేరు ఆ స్కీమ్కి, జలధారకు పెట్టడం అనేది నిజంగా చాలా గర్వించింది ఆ రోజు. అదేవిధంగా ఆయన ఒకటి ప్రపోజ్ చేశారు. రేపు పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు సూచించారు. బట్ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి యాక్సెప్టెన్స్తో ముందుకెళ్ళాలి.
నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటని ఖచ్చితంగా పోలవరానికి ఆయన పేరు పెట్టాలి. పేరు పెట్టి ఆయన చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, ప్రతి ఎంపీకి, ప్రతి పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఖచ్చితంగా ఆ పేరు ఆయన పెట్టాలని చెప్పి నేనైతే బలంగా సూచనని సమర్థిస్తున్నాను. మీరందరూ కూడా సమర్థిస్తారని నమ్ముతున్నాను. జంతు బలులు రక్తాభిషేకాలు చేసేవారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని హోంమంత్రి అనిత స్టేట్మెంట్లు ఇస్తున్నారని, ఈ రక్తాభిషేకం సంస్కృతికి తెరలేపింది ఎవరని మాజీ హోంమంత్రి తానేటి వనిత సూటిగా ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు చేసిన జంతు బలులు రక్తాభిషేకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు హోంమంత్రి అనితకు కనిపించలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ సినిమా విడుదల సందర్భంగా 20 పొట్టేళ్ల తలతో దండ కట్టినప్పుడు ఎక్కడికి పోయాయి మీ చట్టాలు, అప్పుడు న్యాయం ఇప్పుడు అన్యాయమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మా జగనన్న పుట్టినరోజు వేడుకలు ప్రతి నియోజకవర్గంలో వాడలా కూడా ఆ సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటాయండి. అంత చక్కగా అందరం కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి చాలా ఉత్సాహంగా, నూతన ఉత్సాహంతో, ఐక్యతతో అందరూ కూడా ఈ జన్మదిన వేడుకలు చేయడం అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క గుండెల్లో గుబులు రేపింది. ఆ గుబులుని ఈ రోజున కవర్ చేసుకునే దానికి వాళ్ళకి ఏదో ఒక డైవర్షన్ కావాలి. ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో కారణంగానే ఈ రోజున ఆ ఫ్లెక్సీల మీద ఏదో వివాదాస్పదమైన వ్యాఖ్యలు రాశారని ఫ్లెక్సీలని గురించి తెర మీదకి తీసుకురావడం, అలానే ఆ పొట్టేలు తల నరికారని చెప్పి దాని గురించి లేనిపోని అక్రమ కేసులన్నీ పెట్టి మా నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన సంఘటన మొన్నటి రోజున మా నియోజకవర్గం, మా గోపాలపురం నియోజకవర్గం నల్లచెర్ల మండలం చోడవరం గ్రామంలో మరి ఈ సంఘటన మీద కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన విధానాన్ని మీరంతా చూసున్నారు. అంటే ఏదో టెర్రరిస్టుల లాగానో లేకపోతే ఏదో భయంకరమైన నేరాలు చేసినట్టు లేదా ఇబ్బందికరమైన సంఘటనలో వాళ్ళు పాత్ర ఉన్నట్టు నల్లచెర్ల మండల హెడ్ క్వార్టర్లో నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కూడా దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా నడి రోడ్డు మీద నడిపించిన సంఘటన మా నియోజకవర్గంలో చోటు చేసుకుందండి. మాట్లాడితే ఇలాంటి జంతు బలి ఇచ్చే వాళ్ళని లేదా ఈ రక్తాభిషేకాలు చేసే వాళ్ళని రాష్ట్రం నుండి బహిష్కరించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలానే హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే క్రమంలో నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నానండి, ఈ సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఈ సంస్కృతిని స్టార్ట్ చేసింది ఎవరు? మరి ఆ రోజున మీ భావమరిది సినీ నటుడు, మరి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు సినిమా రిలీజ్ అప్పుడు 20 పొట్టేళ్ల తలలు నరికి ఒక దండలా గుచ్చి ఆయన కట్అవుట్కి కట్టిన పరిస్థితులు ఈ మధ్య కాలంలోనే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదండి ఇవన్నీ జరిగాయి. మరి అప్పుడు ఎందుకు మీరెవరు స్పందించలేదు? అప్పుడు ఎందుకు మీరు ఖండించలేదు? ఎందుకు ఆ రోజున వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? అంటే మీ కార్యకర్తలకు ఒక న్యాయం, మా కార్యకర్తలకు ఒక న్యాయం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఏమనాలి దీన్ని? ఈ రోజున మీరు మమ్మల్ని అంటున్నారు, ప్రతి దానికి మమ్మల్ని నిందిస్తున్నారు. మా వాళ్ళని తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇచ్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని మానసికంగా హింసించి బెదిరించి నడి రోడ్డు మీద నడిపించారు. ఇవన్నీ అక్కడున్న సిఐ, ఎస్ఐ ఒక్కలే చేసేశారంటారా? ఈ సంఘటన జరగడానికి ముందు నడి రోడ్డు మీద వీళ్ళని నడిపించడానికి ముందు హోంమంత్రి అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ ఏం మాట్లాడారు? ఇలాంటివి చేస్తే మా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్తున్నారు. అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఏంటండి? 3rd డిగ్రీ మా వాళ్ళు 3rd డిగ్రీకి ఇస్తారు అదే కదా ఆవిడ ఉద్దేశం. ఆవిడ మాట్లాడే మాటలో ఆవిడ ఇచ్చే ట్రీట్మెంట్కి అర్థం. అంటే ఈ రోజున కొట్టే అధికారం, మా కార్యకర్తలను కొట్టే అధికారం ఎవరు ఇచ్చారండి? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.